ప్రధానంగా ఇంటెలిజెన్స్ కావచ్చు, పోలీస్ అధికారులు ముఖ్యమంత్రి భద్రత కోసము ముఖ్యమంత్రికి చెప్పకుండానే ఈ భద్రతా ఏర్పాట్లు చేశారు అనేది కవిత గారు చెప్తున్నారు. వితౌట్ సీఎం నాలెడ్జ్ ముఖ్యమంత్రి గారు నా అనుభవం ఆయన దృష్టిలో లేకుండా ఎవరు ఏ పని చెప్పరు. సార్ గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు, మీకు ఇది ఉంది, మీకు ఆల్రెడీ 40-50 బళ్ళు ఉన్నాయి, మీకు ఆల్రెడీ నీ కాన్వాయిలు ఉన్నాయి, మళ్ళీ ఇంకా 22 కొనొచ్చా, కొనమంటారా అని అడుగుతారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు 100 కార్లు కొంటే వద్దునట్లు ఉన్నారా? పాత కార్లకు రంగు ఎందుకేమంటున్నాడండి? ఉన్న ఇంట్లోనే ఎందుకుంటున్నాడండి సారు? రేవంత్ అన్న ముఖ్యమంత్రిగా ఉన్న ఇంట్లో ఎందుకుంటున్నారండి? మీరు కట్టిన 100 గదుల ప్రజాభవనం ప్రగతి భవన్లోకి ఎందుకు పోలేదు సార్? ఇవాళ ప్రగతి భవన్ వాళ్ళు 100 గదులు ఉన్నాయా, 100 గదులు ఉన్నాయని మన టీవీ డిబేట్లో ఎవరో మన ప్రభాకర్ అన్న ఎవరో మాట్లాడుతుంటే చూశాను నేను. వినండి, మొత్తం వినండి సార్, మమ్మల్ని మాట్లాడి కూడా మరి మీరు క్వశ్చన్ వేస్తే నేనే మాట్లాడతాం. మళ్ళీ వినండి, 100 గదులు పైన ఉన్నాయి. ఈరోజు ఆ గదులు ఒక దాంట్లో మా 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 అన్న బట్టన్న, దళిత నేత మా బట్టన్న ఉప ముఖ్యమంత్రి గారు ఉంటున్నారు, మా అక్క సీతక్క ఒక రూమ్లో ఒక దాంట్లో ఉంటున్నారు. ఇంకా 3 పెద్ద పెద్ద బిల్డింగులు ఇప్పుడు స్టేట్ గెస్ట్ హౌస్ ఒక దాంట్లో చేసాం, ప్రజాపాలనకు ఒక దాంట్లో చేసాం, ఇంకో మీటింగ్లు ఒక దాంట్లో చేసాం. ఇన్ని గెస్ట్ హౌస్లు అన్నిటినీ బంధించి గడి కోటగట్టి దానికి లాకేసి దాంట్లో పోవాలంటే పెద్ద గద్దరన్న లాంటి వాళ్ళు, వాళ్ళ హోంమంత్రులు లాంటి వాళ్ళు, పెద్ద పెద్ద నాయకులు కూడా రావడానికి అక్కడ పోలీసులు ఆపుకొని రావాలి. ఇప్పుడు అదంతా వాళ్ళ ఆధీనంలో ఉన్నట్టు కదా. అది దాన్ని విచ్చలవిడి చేస్తే మా దళిత నేత డిప్యూటీ సీఎం బట్టన్న ఒక దాంట్లో ఒక ఇంట్లో ఉంటున్నాడు, మా సీతమ్మ ఒక దాంట్లో ఉంటుంది, ఇంకా 4-5 బిల్డింగ్లు ఖాళీగా ఉన్నాయి. 100 రూమ్లు ఇంకెక్కువ ఉన్నాయి. 100 రూముల కంటే ఎక్కువ చూపిస్తున్నారండి మీకు. కానీ రేవంత్ రెడ్డి గారికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వారినటువంటి ఆ ప్రగతి భవన్ని వాడే ఇష్టం లేకనే ఆయన అందులో ఉండట్లేదు. బట్టి గారికి ఇక ఇతర మంత్రులకు కేటాయించడం అనేది బయట ఒక ప్రచారం నడుస్తున్నది. ఎంతవరకు వాస్తవం? రేవంత్ రెడ్డి గారు చాలా సింపుల్ మనిషి, చాలా సింపుల్ మనిషి. ఆయనకు ఉంది ఒక బిడ్డకి పెళ్ళి అయిపోయింది, ఆయన భార్య, ఆయన ఇప్పుడున్న దాంట్లో బ్రహ్మాండంగా ఉన్నారు. ఆయనకు ఊరికి ప్రజాధనాన్ని ఖర్చుపెట్టి ప్రజాధనాన్ని దోసుకొని విచ్చలుడిగా ఆ ప్రగతి భవన్ అంతా కంచె వేసుకొని ఉంటాం ఆయనకి ఇష్టం లేదు. ఆ ప్రగతి భవన్ని విడగొట్టి ఎంత బాగా పంచారంటే అందరికీ. డిప్యూటీ సీఎం గారికి ఇచ్చారు, సీతమ్మ గారికి ఇచ్చారు, సీతక్క గారికి ఇచ్చారు. అన్నీ దాన్ని పంచుతున్నారు, పరిపాలన సమానంగా చేస్తున్నారు. ఆయనకు అందులో ఉండడానికి ఇష్టం లేదు. అవన్నీ ఏం మాటలండి, ఎందుకు మాటలు అట్లంటే? ఆయన మన సెక్రటరీ కూడా బీఆర్ఎస్ వాళ్ళు కట్టే కొన్ని 100 కోట్లు పెట్టి అనవసరంగా ఉన్నదాన్ని కూలగొట్టి కట్టారు కదా, దాంట్లో డైలీ పోయి న్యాయం చేస్తున్నాడు కదా. ప్రతిరోజు హైదరాబాద్లో ఉన్న ప్రతిరోజు సెక్రటరీ పోతున్నారు కదా, ప్రతిరోజు సమీక్షలు జరుగుతున్నాయి కదా, ప్రతిరోజు అక్కడి నుంచే పరిపాలన జరుగుతుంది కదా. ఎక్కడి నుంచి జరుగుతుందా పరిపాలన? ఏందండి? మనం మాట్లాడేటప్పుడు ఒక న్యాయంగా మాట్లాడాలి, మాట్లాడేటప్పుడు ఒక ధర్మంగా మాట్లాడాలి, నిజాయితీతో మాట్లాడాలి. మనం ఓడిపోయితో కూడా తట్టుకోకుండా ఒక ఆయన ఏమో 3 వారాలైంది, ఒక ఆయన 2 వారాలైంది. షిట్, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఏంటంటే ప్రజలు ఇచ్చారండి తీర్పు. కానీ 20 రోజులలో పెద్దగా అనుకున్నంత పరిపాలన ఏం లేదు కాంగ్రెస్ పార్టీది, అప్పుల కుప్పగా మార్చబోతున్నారు వీళ్ళు కూడా అనేది ప్రతిపక్షాల కామెంట్. ఏం చెప్తారు మీరు? సిగ్గుశారం లేదు ప్రతిపక్షం వాళ్ళకు. వాళ్ళు మనుషులే కదా, వాళ్ళకి జన్మనే కాదు. 520 వారాలు రాష్ట్రాన్ని దోసుకొని 7 లక్షల కోట్లు అప్పు చేసి ఇప్పుడు సెట్ చేసుకొని కరెంటు దాంట్లో 90,000 కోట్ల అప్పు, ప్రతి దాంట్లో అప్పులు మయం. సివిల్ సప్లైస్ దాంట్లో మన ఉత్తమన్న మీటింగ్ పెడితే 20,000 కోట్ల అప్పులు, ప్రతి దాంట్లో అప్పులు. మీరు ఒడ్లు కొనే దాంట్లో మోసం, మీరు దేంట్లో పోయిన కోసం, గన్ని బ్యాగుల్లో మోసం, ప్రాజెక్టులు కడితే మోసం, బస్సు తిప్పితే మోసం, ఇండ్లు కడితే మోసం. మోసానికి కేర్ ఆఫ్ అడ్రస్ బీఆర్ఎస్. గత ప్రభుత్వం మోసాల పూర్తి మీద నడిచింది. ఈ రోజు కూడా ఓడిపోయినా కూడా ఎవరు మాట్లాడుతున్నారండి? ఎవరు మాట్లాడుతున్నారండి? వేరే వాళ్ళు లేరా? కడియం సీఆర్ లాంటి నాయకులు లేరా? శ్రీనివాస్ యాదవ్ గారు లేరా? పెద్ద నాయకులు పోచారం శ్రీనివాసరెడ్డి గారు లేరా? ఎవరు లేరండి? వాళ్ళు ఎవరు ఎందుకు మాట్లాడట్లేదు? ఏనండి, వాళ్ళు ఎవరు ఎందుకు మాట్లాడలేదు? సచిన ఇళ్ళే మాట్లాడితే కేటీఆర్ గారు మాట్లాడతాడు, లేకపోతే హరీష్ రావు గారు మాట్లాడతారు, లేకపోతే కవిత, వీళ్ళు ముగ్గురే. ఇప్పుడు కూడా ఓడిపోయినా కూడా వాళ్ళు ముగ్గురే పరిపాలన. ఇది ఎక్కడ ప్రజాస్వామ్యం లేదంటారా? గత పాలకుల విషయంలో అసెంబ్లీ కావచ్చు ఎక్కడైనా మాట్లాడడానికి వాళ్ళకు ప్రజాస్వామ్యం లేదు, కేవలం మీ కాంగ్రెస్ నాయకులకి ప్రజాస్వామ్యం ఉందంట. 100% నేను చెప్తున్నా. బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ కాంగ్రెస్ పార్టీ. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి కూడా ఎంత అద్భుతమైన క్యాబినెట్. ఆయన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ, పొన్నం ప్రభాకర్ గారు కానీ, సీతక్క కానీ, మన కొండా సురేఖమ్మ కానీ, శ్రీధరబాబు గారు కానీ, ఏంది పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు కానీ, జూపల్లి కృష్ణారావు గారు కానీ, ఎంత బ్యూటిఫుల్గా ఉందండి మా క్యాబినెట్. ఎంత దామోదర్ రాజసింహన్న కానీ ఎంత అద్భుతంగా ఉంది సార్ మా క్యాబినెట్.